మనకున్న ప్రధాన సమస్య ఇప్పుడు ఒకటి వైరస్, రెండు నల్ల తామర. ఈ రెండింటిని మా తోటలో ఎక్కడ చూసినా కూడా మనకి కనిపించట్లేదు. మీరు చూడండి, చాలా గొప్పగా మండకి అంటే మనం పట్టుకుంటేనే ఇరిగిపోతున్నంత బాగా విరక్కాసిందండి. ఈ వైరస్ నల్లిని తట్టుకుంటూ ముట్ట తెగులును సమర్థవంతంగా 90% తట్టుకుంటుంది. డిసీజ్ పరంగా అంటే రోగాల పరంగా తట్టుకునేటువంటి గుణం కలిగి, చెట్టు కూడా దళసరిగా ప్లాంట్ స్టాండర్డ్ ఎక్కువగా, మంచి కొమ్మ కూడా గట్టితనము, కింద పడడానికి ఆస్కారం లేకుండా ఉన్నటువంటి రకం అండి. గింజలు వచ్చేసి మినిమానికి 90 గింజలు దాకా ఉంటాయండి. వెయిట్ కూడా బాగానే ఉందండి. కాయ సైజు కూడా బాగానే ఉంది. తోట అయితే బాగుందండి. రవి సీడ్స్ ఖమ్మం అండి. నేను డిస్ట్రిబ్యూటర్ని. ఈ రోజు ఇక్కడ నడిచే ఫీల్డ్ రైతు ప్రదక్షిణ క్షేత్రానికి వచ్చి ఉన్నామండి. ఇది సత్యనారాయణపురము, గార్ల మండలము, మన మైబాద్ జిల్లా అండి. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం సంబంధించినటువంటి సీడ్ కంపెనీ రెట్రో సీడ్స్, వారి కంపెనీలో మిరప రకము, ఈ రకం పేరు కార్గో అండి. ఈ రకానికి ఈ రోజు ఇక్కడ రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ వెరైటీని తిలకించడానికి ఈ ఏరియాలో మన పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఒక 700 నుంచి 800 మంది వచ్చి ఈ వెరైటీ చూసి దీన్ని అబ్జర్వ్ చేసి దీని మీద వారి నుంచి వారి యొక్క ఇంతకుముందు వారు వాడినటువంటి విత్తనాలు కానీ, ఇప్పుడు నడిచి వాడుతున్నటువంటి విత్తనాలు కానీ, వాటికి ఇప్పుడు ఈ ఉన్న విత్తనానికి కొంచెం డిఫరెంట్ ఏంది అనేది వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే బాగా నల్ల తామర పురుగు బాగా తట్టుకొని, కాయ కూడా సరిగ్గా మంచి సడిపైన సైజు, మంచి తూకం ఎక్కువ అండి. గింజలు కూడా 95 నుంచి 100 గింజల దాకా ఉన్నాయి. గింజ సైజు కూడా ఎక్కువ. దీని మీద ఏంటంటే ఇప్పటి వరకు చాలా రకాల కంపెనీలు, చాలా రకాల వెరైటీలు ఉన్నాను. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దానికంటే ఈ సంవత్సరం ఏదన్నా కొత్త విత్తనం వస్తుంది అని చెప్పేసి రైతు కూడా వాళ్ళ ఆలోచన తగ్గట్టు ఆశిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి రైతు కూడా వాళ్ళ ఆలోచనకు మనం రీచ్ అవ్వాలి కాబట్టి కంపెనీల నుంచి కూడా బ్రాండ్ కంపెనీలు ఎవ్రీ ఇయర్ రీసెర్చ్ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్డ్ సంబంధించినటువంటి రకాలను తయారు చేసుకుంటూ మార్కెట్ లో తీసుకెళ్తుంటాయి. అదే క్రమంలో ఈ గుజరాత్ సీడ్స్ గుజరాత్ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళది కార్గో సీడ్ అండి. వేరే వాటితో పోల్చుకుంటే మన ఖమ్మం మార్కెట్ లో సూటబుల్ అయ్యేటువంటి రకమే. డిసీజ్ పరంగా అంటే రోగాల పరంగా తట్టుకునేటువంటి గుణం కలిగి, చెట్టు కూడా దళసరిగా ప్లాంట్ స్టాండర్డ్ ఎక్కువగా, మంచి కొమ్మ కూడా గట్టితనము, కింద పడడానికి ఆస్కారం లేకుండా ఉన్నటువంటి రకం అండి. సో నేను ఎంచుకునే కంపెనీ రీసెర్చ్ కంపెనీ అయి ఉండాలి. దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏదైనా తేడా వస్తే రెస్పాన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ ఉండి కంపెనీ వైపు నుంచి నాకు అన్ని రకాల హామీలు ఉంటేనే నేను దాన్ని మార్కెట్ లో తీసుకుపోతా అండి. నేను ఫస్ట్ సంవత్సరం వచ్చేసి దాన్ని శాంపిల్ ఇచ్చుకుంటాను. రెండో సంవత్సరం వచ్చేసి కొంచెం క్వాంటిటీ మార్కెట్ కి వెళ్తాను. మూడో సంవత్సరం దానికి ఈ 2 సంవత్సరాలు సాటిస్ఫై చేయగలిగితే మూడో సంవత్సరం ధైర్యంగా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం బాగానే దీన్ని మార్కెట్ లో ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే రైతుకు కూడా కంపెనీ నుంచి ఏముంటదంటే మా మొలక శాతానికి గ్యారంటీ ఇస్తారు, తర్వాత కాపు గ్యారంటీ ఇస్తారు. రకరకాల రోగాలు, చీడపీడలకి రోగాలకు మాత్రం ఏ కంపెనీ కూడా గ్యారంటీ ఇవ్వదు. ఇటువంటి క్రమంలో రోగాలను తట్టుకునే రకాలు కూడా మనం ఎంచుకొని రైతుకి ఇవ్వగలిగి ఉన్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది, మన భవిష్యత్తు బాగుంటది. 10 కాలాల పాటు మనం కూడా రైతుతోని ఈ అనుబంధంతోని ఈ అనుసంధానంతోని ముందుకు పోగలుగుతాం అని చెప్పేసి చెప్పుకుంటూ మా రవి సీడ్ తరపు నుంచి మరియు ఇక్కడ డీలరు శ్రీరామ సీడ్స్ సత్యనారాయణపురం వారి వైపు నుంచి రైతు సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు మీరు చూసి వేసిన రకాలని కంపేర్ చేసుకొని వాటికంటే బెస్ట్ గా ఉండంటే మాత్రమే దీన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళటం మంచిదండి. మేము కూడా చూపించేసి ఏదో వేయాలని చెప్పేసి బలవంతం చెప్పేది కాదు. రైతును కూడా వాళ్ళకి నచ్చంది మనం ఏమీ చేయలేము. కాబట్టి మీరు కూడా చూసి దాన్ని నచ్చింది, బాగుంది అనుకుంటేనే ముందుకెళ్ళండి. ఎలా బలవంతం ఏం లేదు. R&D బేస్డ్ కంపెనీ అండి. ఇది గుజరాత్ లో మాత్రమే గత 10 సంవత్సరాల నుంచి నార్త్ లో మాత్రమే ఉంది. ఇది సౌత్ లో లాస్ట్ 3 years నుంచి ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 years నుంచి ఓన్లీ చిల్లీస్ విషయంలో వచ్చేతలకే మా సపోర్టర్ అయినటువంటి, మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రవి సీడ్స్ ఖమ్మం వారి తరఫున డెమోస్ ఇచ్చుకుంటూ లాస్ట్ 3 years నుంచి ఈ సంవత్సరమే ఇది సేల్ ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా అంతటా ఈ రెట్రో సీడ్స్ వారి కార్గో విత్తనాలు ఓన్లీ ఎకరాలు కాకుండా ఇంట్రడక్షన్ చేస్తూ ఒక 20 సెంట్లు అరెకరం వరకు 10 రైతు సోదరునికి 10 ఏరియా వైజ్ మనం ఇవ్వడం జరిగింది.
ఈ రెట్రో సీడ్స్ వారి కార్గో యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే ఇది అత్యధిక దిగుబడినిచ్చే వెరైటీ అండి. ఇది కాయ సైజు కానీ, కాయ లోపల ఉండే సీడ్ విత్తనాలు పర్సెంటేజ్ కానీ, ప్లస్ కలర్ వాల్యూ కానీ, కింది నుంచి తాలు శాతం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుందండి మిగతా వెరైటీతో పోలిస్తే. పై వరకు వచ్చేసరికి స్టెప్ వచ్చేసి హైట్ కూడా చెట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఇప్పుడు మేజర్గా రైతులకు వైరస్ రెసిస్టెన్స్ హైబ్రిడ్ కావాలండి ఇక్కడ. కాబట్టి ఈ వైరస్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఈరోజు ఫీల్డ్ పెట్టడం చూపించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడుగా అన్ని గమనించారనమాట. ఈ తోటలో ఈరోజు ఈ వైరస్ నల్లిని తట్టుకుంటూ ముట్ట తెగులను సమర్థవంతంగా 90% తట్టుకుంటుంది. అన్ని విధాలుగా ఇది మంచిగా రైతులకు శ్రేయోద్రాభికమని మేము ఊహిస్తూ ఈ ప్రోడక్ట్ను మేము ఈ సంవత్సరము ప్రతి ఒక్క రైతు సోదరుని దగ్గరికి తీసుకెళ్దామని ఇక్కడ లోకల్లో డీలర్ అయినటువంటి శ్రీరామ సీడ్స్ వాళ్ళ ద్వారా అమ్మడం జరిగింది. మరియు మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రవి సీడ్స్ ఖమ్మం ద్వారా కూడా మొత్తము తెలంగాణలోని జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్లస్ ఖమ్మం జిల్లాలో అంతటా కూడా మా సార్ ఈ ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. చూడొచ్చండి, ఈ సంవత్సరం మన గత 2 సంవత్సరాల నుంచి నల్లతామర పురుగు ఉధృతి మన తోటల మీద ఏ విధంగా అయితే ఉందో మనకు తెలుసండి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ మీద ఎక్కడైనా మీకు తామర పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ కనిపిస్తుందా? జనరల్గా ఈ టైంలో, ఇప్పుడు ఈ జనవరి మిడిల్ టైంలో ఎక్కడైనా ఏ రకం మీదనైనా ఇట్లా ఫ్లవర్ పట్టుకుంటే దాని నిండా నల్ల తామర పురుగు మంచి తుట్టెలుగా ఉంటుందండి. అందువల్లనే మనకి ఇప్పుడు ఈల్డింగ్ కానీ ఇవి కానీ తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ రెసిడెన్స్ ఫ్లవర్ కూడా చూడండి, మంచి దృఢంగా గట్టిగా ఈ తామర పురుగుకి లొంగనటువంటి రకం అండి ఇది. దానివల్లనే ఇప్పుడు ఈ రైతుకు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మా తరపు నుంచి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. ఈ ఫీల్డ్ గుజరాత్ కంపెనీ రెట్రో వారి కార్గో సీడ్ అండి. ఈ విత్తనాన్ని గత 3 సంవత్సరాల నుంచి మనకి ట్రయల్స్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరమే ఓపెన్ మార్కెట్లోకి కొంచెం ఇచ్చారు. ఈ సీడు వచ్చేసరికి గత 3 సంవత్సరాల నుంచి బ్లాక్ థ్రిప్స్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో అంత ముందు ఇచ్చిన శాంపిల్స్ వీటిని చూసినప్పుడు కొంచెం పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం బెటర్గా ఉంది. దాన్ని అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం విత్తనాన్ని వేయటం జరిగింది. మొత్తం టోటల్గా 1 ఎకరంలో వేయటం జరిగింది. అయితే మిగతా విత్తనాలతో పోలిస్తే దీనికి నల్లి ఎఫెక్ట్ తక్కువగా ఉంది. మీరు చూడండి, చాలా గొప్పగా మండకి అంటే మనం పట్టుకుంటేనే ఇరిగిపోతున్నంత బాగా విరకాసిందండి. దీనికి వచ్చేసరికి మనకు ఒక 10 నుంచి 15 వేలు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఎందుకంటే త్రిప్స్కి, ఈ నల్ల తామరకి, వీటన్నిటికీ మనము స్ప్రేలు 2 నుంచి 3 స్ప్రేలు మిగతా వాటితో పోలితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ జనవరి ఎండింగ్కి వస్తున్న టైంలో కూడా మనం తోటను చూడండి, చూస్తుంటే ఎక్కడ కూడా నల్లి కానీ, ఫ్లవర్ డ్రాపింగ్ కానీ, తాలుగాయ కానీ, పైన కొమ్మలకు వచ్చిన కాయ కింద ఏ విధంగా ఉందో పైన కూడా అదే యూనిఫామ్తో కాయ ఉండటం జరిగిందండి. ఈ రెట్రో కంపెనీ రవి స్వీట్స్లో ఈ విత్తనం దొరుకుతుందండి. అయితే అంతకుముందు 3 సంవత్సరాల నుంచి మనకి కొంచెం 4 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు పైన శాంపిల్ వేస్తుంటే మొదట ఇవన్నీ ఎట్లే ఉంటాయి అనుకుంటా అనేవాళ్ళము. మొదటి సంవత్సరం వేసినప్పుడు బెటర్గా అనిపించింది. 2వ సంవత్సరం వేసినప్పటికి మనకి నల్ల తామర తగిలింది, దాన్ని ఎదుర్కొన్నది. 3వ సంవత్సరం పోయిన సంవత్సరం వేసినప్పుడు నల్ల తామరకి రెసిస్టెంట్ బాగా కనిపించింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం వేసాము. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వేయడానికి ఇష్టపడలే. 1 ఎకరం 10 ప్యాకెట్లు తీసుకొని 1 ఎకరం మాత్రమే వేసాము. అయితే వేసిన దాంతో పోలిస్తే మిగతా విత్తనాలు ఒక 4-5 రకాలు వేసాము. అవి బెటర్గా ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇది ఇంకా బెటర్గా ఉంది. బెటర్ ఎలా అంటే దీనికి స్ప్రేలు బాగా తగ్గుతున్నాయి. దాంతోపాటు పెట్టుబడి కూడా తక్కువ ఉండి చెట్టు హైట్ వస్తుంది. మనకి దగ్గరగా 4.5 నుంచి 5 ఫీట్స్ చెట్టు వచ్చేస్తుంది. మనకి ఒక నెల క్రితం చూస్తే 5 ఫీట్స్ కనిపించిన తోట ఇప్పుడు వచ్చేసి 3.5 ఫీట్స్కి వచ్చేసింది. అంటే అది కాసి పైనుంచి కిందికి, అంటే కింద ఏ విధంగా అయితే కాబోడదో అదే విధంగా పైన కూడా అదే యూనిఫామ్తో పడి చెట్టు ఉంచుకొని పోయిందండి. ఈ విత్తనాన్ని రైతులు 100% దీన్ని, అంటే మనకున్న ప్రధాన సమస్య ఇప్పుడు 1 వైరస్, 2 నల్ల తామర. ఈ రెండింటిని మా తోటలో ఎక్కడ చూసినా కూడా మనకి కనిపించట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ విత్తనాన్ని రైతులు వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నవీను ఈ సంవత్సరం కార్గో ఇచ్చిండు, రెట్రో వారి కార్గో. ఈ సంవత్సరం కొత్తగా వేసానండి.
పంట బాగుంది, దిగుబడి కూడా బాగానే ఉంది, కాయ సైజు కూడా బాగానే ఉంది, హైట్ కూడా బాగానే పెరిగింది. ఈ నల్లులకి, బ్లాక్ నల్లికి, ఈ కొద్దిగా ఈ ఎరుపు నల్లులు కూడా బాగానే కంట్రోల్ చేసుకొని వచ్చిందండి. ఇప్పుడు దాకా అయితే తోట అయితే బాగానే ఉంది, కాపు కూడా మంచిగా కాసిందండి. గింజలు వచ్చేసి మినిమానికి 90 గింజలు దాకా ఉంటాయండి. వెయిట్ కూడా బాగానే ఉందండి, కాయ సైజు కూడా బాగానే ఉంది, తోట అయితే బాగుందండి. ప్రతి ఒక్కరూ ఈ వెరైటీని వేసుకోవచ్చండి. మినిమానికి 100% రైతులు ఈ విత్తనాల్ని కొనుగోలు చేసి వేసుకోవాలని కోరుకుంటున్నానండి.